విధి నిర్వహణలో ఉన్న ఓ లైన్మెన్కు విద్యుత్ షాక్ తగలడంతో విద్యుత్ స్తంభంపై నుంచి కింద పడిపోయి తీవ్రంగా గాయపడిన ఘటన వెంకటగిరి సబ్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గాయపడిన ఉద్యోగిని వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సంబంధిత అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయకుండా పనులు చేపట్టడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. లైన్మెన్ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులకు సంబంధిత ఉన్నతాధికారులు సరైన సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగినప్పటికీ స్పందించకుండా తప్పించుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి, భద్రతా నియమాలు పాటించారా లేదా అనే అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు సమాచారం అందించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు మౌనం వహించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. నడిచిన పైకి ఎక్కించి సప్లై వదిలేసి చేప అంతా వచ్చినామంటే నీడిపోద్దా? సప్లై వదిలేసా పై మనిషిని పైకి ఎక్కించి కావాలని సప్లై వదిలేసాడు. ఇంకా ఆడేది బతికేది అయిపోయా కథ. గమ్మున మాకు తెలిసేటట్టు వినే చూసినామా మొత్తం మాడిపోయింటా మనిషి. ఇంకా వాడు బతికి భూమిని తిరిగాడు. కావాలని సాధన సమగా నాకు ఉన్నాయి. మీరేం బాగుపడతారు నా బిడ్డని విధంగా పైకి ఫోన్ ఎక్కించి సప్లైలు చంపేరా మీరేం బాగుపడతారా? తెలియకుండా ఏం జరగదు. వీళ్ళే అన్ని మొత్తం స్టార్ మొత్తం తెలుసు. కావాలని చంపేరండి తెలుసు. మొత్తం స్టాఫ్ అంతా కుళ్ళే, ప్రతి ఒక్కరి కొడుకు కుళ్ళే. అభిమానం అనేటువంటి ఇదేనా? అభిమానం అనేటువంటి ఇదేరు. 8 సంవత్సరాల చోటు చేస్తుంటే ఒక జోడు పని అందరి మాదిరిగా అన్ని కావాలనే చేశారు. ఈరోజు కావాలనే కాల్ చేశారు అంతే. వస్తానండి సార్. నాగరాజ్ ఎక్కడ? నా చేయి కిందకి పట్టిన వస్తుంది. అది
వచ్చినప్పుడు బాగా అది నాడి కొట్టుకోవడం ఎక్కువగా ఉన్నది, బాగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. ఇంజక్షన్ పెయిన్ కిల్లర్ ఇచ్చి అది ఇంజక్షన్ చేసి ఫ్లూయిడ్ పెట్టినాక కొంచెం స్టెబిలైజ్ అయి ఉన్నాడు. బీపీ పల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి పైనుంచి పడ్డాడు కాబట్టి వెన్నుపోసుకి ఏదో దెబ్బ తగిలింది అది చూసుకొని తర్వాత ఇంకా ఇంటర్నల్గా ఏమన్నా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి అయినా కూడా స్కానింగ్ అయినా చూస్తే విషయం తెలుస్తుంది. ప్రస్తుతానికి స్టెబిలైజ్ చేసి ఐదు సెంటర్ రిఫర్ చేస్తారు. సార్ సంబంధిత అధికారులు ఎలా జరిగింది ప్రమాదం, ఎక్కడ జరిగింది ఏమన్నా మీకేమన్నా వివరించారా సార్? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఏదో పోల్ ఎక్కుతా ఉండి అక్కడ నుంచి స్పార్క్ వచ్చి పడ్డాడు అని చెప్తున్నాను. హైర్ సెంటర్ రిఫర్ చేసినా ఇంక వాళ్ళు గవర్నమెంట్ పోతారా అంటే న్యూరో సర్జన్ ఉండే దగ్గరికి పోవాలి. న్యూరో సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళు. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.